హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఉప్మా చేయబోతున్నాను. ఈ ఉప్మా గోల్ ఏంటి అనుకుంటున్నారా? ఏమండో ఇలా చేస్తే ఉప్మా భలే టేస్టీగా చాలా బాగుంటుందండో. అందరూ తినొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను. ముందు రవ్వ వేయించి పెట్టేసుకున్నానండి. నూనె పోసానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తురుమండి, ఎండుమిరపకాయలు ఒక 2, కరివేపాకు, ఉల్లిపాయ ఒకటి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. వేగిపోయింది తాలింపు. కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అంతా వేగిపోయిందండి బాగా. వాటర్ పోస్తున్నాను. ఉప్పు. ఈ వాటర్ పోసినప్పుడు చిన్న గ్లాస్ పాలు పోస్తే టేస్ట్ భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు చేశారో లేదో ఇప్పటి వరకు. ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారండి. పిల్లలు అక్కడ దగ్గర నుంచి అందరూ తింటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇలాగే చేస్తాను. తెలుగుతుందండి. ఇట్లా అంతా కాగిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్మా రవ్వ బాగా వేయించి పెట్టుకున్నానండి దోరగా. ఒక 10 నిమిషాలు అలా ఉడికితే చాలండి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఇలా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు ఉప్మా తినరు, మా ఇంట్లో ఉప్మానే చేయలేదు అనుకునేవాళ్ళు ఇలాగని చేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎలా చేస్తానండి. ప్లీజ్ లైక్. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీరైతే ఎలా చేస్తారు ఉప్మా? సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ప్లీజ్ లైక్.